ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్రి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి నూతన దేవాలయం నిర్మించి దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గత 2 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈరోజు శుక్రవారం రోజున దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘంకి నిర్వాహకులు నీలం మధు మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి నూతన దేవాలయం నిర్మించి దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని, శుక్రవారం దుర్గమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి ఒడిబియ్యం సమర్పించారని, అలాగే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, పాములపర్తి గ్రామస్తులు, సంఘం సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పాములపర్తి గ్రామంలో దుర్గమ్మ గుడి నిర్మాణంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన గ్రామస్తులు, అదేవిధంగా కుల సంఘ నాయకులు, మా కుల బంధువులు అందరు అందరు పెద్దలు అందరూ కూడా సహకారంతో గుడి నిర్వహించడం జరిగింది. అమ్మవారు కూడా ఈ ప్రాంత ప్రజల్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో కూడా ఈరోజు దేశంలోనే కులగణన జరుగుతుంది. ఈ కులగణనలో కూడా రేపు బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరూ అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని అమ్మవారికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత వారం రోజుల నుంచి 2 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి దుర్గమ్మను కూడా తీయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పాములపర్తిలో మర్కుక్ మండలంలో పాములపర్తి గ్రామంలో అతి పెద్ద ఎత్తున దుర్గమ్మ గుడిని కొత్త గుడిని నిర్మించడం జరిగింది. పోచమ్మకు ప్రతి ఒక్క దేవస్థానాలకు బోనాలు తీయడం కూడా జరిగింది. 2 తారీఖు నుంచి బోనాలు విగ్రహ ప్రతిష్ట చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ పేరున ఈ ఆలయ కమిటీకి ఒక 25 మంది యూత్ అంతా ఇక్కడ ప్రతిరోజు ఉండి ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ప్రతిరోజు ఒక చిన్నగా ఇటుక కాడికి మొదలు పెడితే ఇలా ఇంత పెద్ద ఆలయం అయిందంటే ఈ ఉన్న కమిటీకి వాళ్ళకు ఎంత చెప్పినా కూడా తక్కువనే. కానీ ఆ కమిటీ ముదిరాజ్ కమిటీ అంటే బ్రహ్మాండంగా పనిచేసారు. ఆ ముదిరాజ్ కమిటీతోటి ఆ ఉన్న కులాస్తులు కూడా ప్రతి ఒక్క క్యాస్ట్, రెడ్డి కావచ్చు, ఎస్సీ క్యాస్ట్ కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్క క్యాస్ట్ నేను ఉన్నాం అనేది ఒక తాటికి వచ్చి మేము ఉన్నాం, మనం అందరం కలిసి ఒక ఐకమత్యతోటి ఉండాలి, ఐకమత్యతో ఒకటే గుడి కట్టుకోవాలి. దుర్గమ్మ పాములపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న కనకదుర్గమ్మ దేవాలయం 4, 5, 6 తేదీల 4 తారీఖు రోజు గణపతి హోమం స్టార్ట్ అయింది. 2nd రోజు 5 తారీఖు రోజు హోమం స్టార్ట్ అయింది. అమ్మవారిని ధాన్యవాసంలో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు 6 తారీఖు రోజు అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. 4 తారీఖు, 5 తారీఖు, 6 తారీఖు కంటిన్యూగా 3 రోజుల నుంచి అన్నదానం జరుగుతుంది. రేపు కూడా అన్నదానం ఇక్కడ ఉంది. దీనికి పెద్ద ఎత్తున సహకరించిన ముద్రా సంఘం సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, దాతలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు కూడా మాకు వచ్చి పెద్ద ఎత్తున మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు, యువకులు, అన్ని కులాల వారు మాకు సహకరించి దుర్గమ్మ ప్రతిష్టకు ముందుకు వచ్చి మా వంతు సహాయంగా అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడి ఆలయ కమిటీ నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి కటాక్షాలు రాష్ట్రం పైన, మండలం పైన, మా ఊరి ప్రజల పైన, దాతల పైన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా ఆలయ కమిటీ తరఫు నుంచి అమ్మవారిని కోరడం జరిగింది. నియోజకవర్గంలో మార్కుక్ మండలంలో పాములపర్తి గ్రామంలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాలు, ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మరియు హోమం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం 4 తారీఖు నుండి 7 తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతున్నది. ఇందులో జరిగినటువంటి
సహకరించినటువంటి దాతలకు మరియు పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ కూడా దుర్గామాత ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు దాతలు పెద్ద ఎత్తున సహకరించి మాకు గుడి నిర్మాణానికి కానీ, మా ఇక్కడ అన్నదానం జరిగే కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ వారి వంతుగా మనము కులం మతం తేడా భేద ఏం లేకుండా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దుర్గామాత ఆలయ కమిటీ నుండి మండలం పామలపట్ట గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో 4 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. మరియు అదేవిధంగా 7 తారీఖున బోనాలు అండ్ మరి ఈరోజు దుర్గమ్మ ప్రతిష్ట చేయించడం జరిగింది. మరియు దీనికి సహకరించినటువంటి పెద్ద దాతలు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను.